ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ దర్శకుడు బాబీ తెరకెక్కించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది ఈ సినిమా. జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య బొమ్మ ఉండాల్సిందే. ఆయన కెరీర్లో భారీ విజయాలు కూడా పెద్ద పండక్కే ఉన్నాయి. అలా తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి ఈసారి డాకు మహారాజ్తో పలకరించాడు. సితారా ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ 4 సినిమాస్ బ్యానర్పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందింది ఈ మూవీ. బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమాకు వసూళ్లు పోటెత్తాయి. మొదటి రోజు ఈ సినిమా బాలయ్య సినీ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ 56 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లు చేసింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టిన బాలయ్య 4వ సినిమా డాకు మహారాజ్తో కూడా మరో బ్లాక్ బస్టర్ కొట్టి డబుల్ బ్లాక్ బస్టర్స్ నాంది పలికాడు. సంక్రాంతి సెలవులను భారీగా క్యాచ్ చేసుకున్న బాలయ్య ఆంధ్రాలో ఊహించని కలెక్షన్స్ వసూలు చేశాడు. ఫలితంగా ఆంధ్ర ఏరియా బయ్యర్స్కి లాభాల పంట పండింది. ఆంధ్ర ఏరియాలో ఈ సినిమా 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఆంధ్ర ఏరియాలో ఈ సినిమా 78 కోట్ల గ్రాస్, 38 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఆంధ్ర ఏరియాలో వచ్చిన లాభాలు 6 కోట్లు. ఈ సినిమా ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తం షేర్ 89 కోట్లు. ఈ సినిమాకి వచ్చిన లాభాలు 7 కోట్లు. ఇందులో ఆంధ్ర నుండే వచ్చిన లాభాలు 90% ఉన్నాయి. దీన్ని బట్టి ఆంధ్రాలో ఎంత పెద్ద హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.